సినిమాల మీద అభిమానంతో అన్నదానం చేసుడు చూసినాము, నెత్తురు దానం చేసుడు చూసినాము, కష్టాన్ని దానం చేసుడు కూడా చూసినాము. ఈ కరీంనగర్ కాడ ఓ పిల్లగాడు ఇంకో అడుగు ముంగటకేసిండు. కాదు 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 ఇంట్లోనే జాగిచ్చిండు. అయ్యవ్వల మీద కూడా లేని ఫైరం చూపించిండు. అబ్బో గంతగానం ఏం చేసిండు అని అంటారా? చూడురి మీరే. ఆకాశానికి కొస్తుండది, సినిమాల మీద అభిమానానికి అంతుండది. ఇగో ఈడ కర్రంగి తోటున్న కలర్ఫుల్ విగ్రహం కనబడుతున్నదా? అగో దానికి ఇత్తడి బిందెల పాలతోటి చిక్కడి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. విగ్రహం ఎవరిదో గుర్తుపట్టిండ్రా? బరాబరే మీరు అనుకుంటున్నది. ఈడియటు, పోకిరి, లోఫరు, రోగస్ వంటి యూత్ పోరల సినిమాలు తీసిన మనిషి. ఆటం బాంబుల వంటి డైలాగులు వేల్చి బుల్లెట్ దిగేటంత సేపట్లనే సినిమాలు తీసి టాకీసులకు ఇడిచే సినిమా డైరెక్టరు పూరి జగన్నాథ్ సార్ విగ్రహం ఇది. హైదరాబాద్కి వెళ్ళి అభిషేకం చేస్తున్నది సారు కొడుకు పూరి ఆకాశు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి కాడ పల్లపు ప్రభాకర్ అనే ఈరాభిమాని ఇంటికి పోతే పూరి సారిగో ఇట్లా విగ్రహం రూపంలో దర్శనమిస్తుంటాడు అభిమానులకు. అహర్నిశలు కష్టపడి పైసలు పోగేసి 6 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ తీర్ల భక్తిని దాటుకుంటున్నాడట తాను ప్రభాకరు. అంతేనా తమ్మి? సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ వాళ్ళతోనే పూరి జగన్నాథ్కి స్టాచ్యూ చేసి పూరి జగన్నాథ్ దగ్గర ప్రేక్షకునిగా లైఫ్ లాంగ్ ఇన్నారా? ఏం ఆకాశు నాయన విగ్రహం పెట్టిండు కదా, ఏమనిపిస్తున్నది? నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు నుంచి ప్రభాకర్ నా ఫ్యానే కాదు, నా అన్నయ్య కూడా. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేందిగా విగ్రహం పెట్టి నాయన తన అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కొట్టేసిండు పో. కానీ ఇట్లా బతుకున్న వాళ్ళకి విగ్రహాలు కట్టి ఆచారం ఇంతకు మునుపు తమిళనాడు, యూపీలోనే ఉండేదని ఇంటుంటివి. ఇప్పుడు అది మనకెళ్ళి కూడా వాకింది. కానీ తెలుగు సినిమా చరిత్రలో హీరోలను మించి విగ్రహం పెట్టేంత అభిమానం సంపాదించిన పూరి సారు నిజంగా గ్రేట్ కదా. మరి పేర్లు అటు ఇటు ఉంటాయి కావచ్చు, కానీ సారు సినిమాలలో బతుకు బాధలు కండ్లకు గట్టినట్టుంటాయి కదా.